ఈరోజు మనం తయారు చేసే కర్రీ వంకాయ కర్రీ. ఆయిల్ వేడైంది, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వంకాయ వేసుకోవాలి. ఇలా కలపాలి. వంకాయలు అనేవి కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి, లేదంటే పీసులు అనేవి ఉడికి మెత్తగా అయిపోతాయి. కర్రీ అనేది ఏ ఒక్క కావక్క ఉండాలంటే ఇలా వంకాయ పెద్దగా కట్ చేసుకొని కలగొట్టకూడదు. ఓకే, ఇప్పుడు మనకి వంకాయ ఇలా ఉడికింది కదండి. చూడండి, ఆయిల్ కూడా మంచి కలర్లో కనిపిస్తుంది. ఇప్పుడు ఇందులో తగినంత కారం వేసుకోవాలి. బాగా ఉడకనివ్వద్దండి, ఎందుకంటే మెత్తగా అయిపోతుంది కాబట్టి కొంచెం ఉడికిన తర్వాత ఆయిల్లో వంకాయ అనేది ఫ్రై అయిన తర్వాత కారం వేసుకుంటే కర్రీ అనేది మనకి కొంచెం బాగా కనిపిస్తుంది. ఎందుకంటే వంకాయ మెత్త ఉడికితే కూడా చూడడానికి కూడా బాగుండదు కదా. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి, ఇది ఇంట్లో చేసుకున్నది. ధనియాలు ఎండబెట్టి మిక్సీ పట్టుకోవాలి, చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు కొంచెము సాల్ట్ వేయాలి. మీకు ఇది కొంచెము ఎర్లీ మార్నింగ్ 6 o'clock కర్రీ చేస్తున్నాను, అందుకే కొంచెం వెళ్తురు ఎక్కువ కనిపించట్లేదు, అయినా బాగానే అనిపిస్తుంది. అల్లం పేస్ట్, వంకాయ అనేది మనకు ఒక 10 minutesలోనే అయిపోతుందండి. దీన్ని బాగా ఫ్రై అనేది చేయకూడదు. చూడండి, కర్రీ అనేది ఉడికింది. లాస్ట్గా కొంచెం మసాలా, వంకాయ అంటే చాలామందికి కర్రీ అనేది ఇష్టం ఉంటుంది. ఇలా వండుకుంటే 10 నిమిషాలలో వంకాయ అనేది కర్రీ రెడీ అయిపోతుందండి. కూరలలో రాజు ఎవరంటే వంకాయ. ఈ వంకాయలు అనేవి చాలా రకాలుగా ఉంటాయి. నేనైతే ఈరోజు ముళ్ళు ఉంటాయి వీటికి, అవి తీసుకున్నాను. వంకాయ, ముళ్ళ వంకాయ, కాయలకి ముళ్ళు ఉంటాయి పైన, అది చాలా టేస్ట్ ఉంటుంది కర్రీ. ఓకే, ఫైనల్లీ వంకాయ రెడీ.